వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ని గురించి చాలామంది అడిగారు. వినుకొండ నుంచి కనీసం ఒక 20 మంది వెళ్ళి పాపం అడ్రస్ తెలుసుకోలేక మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను అడిగారు. వాళ్ళు చెప్పారు, సార్ ప్రతి వీడియోలో కూడా గురువుగారి అడ్రస్ పెట్టండి అన్నారు. శ్రీకాళహస్తిలో శివాలయం, మహాశివుడి యొక్క పైన భక్త కన్నప్ప కొండ ఉంది. ఆ కొండ వెనకనే ఇంకొక కొండకి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఆశ్రమం గడ్డిస్తున్నారు 2 కోట్లతోటి. ఎవరు? ఎన్ఆర్ఐలు, అమెరికన్స్. ప్రస్తుతం ఆయన ఈ అడ్రస్లో ఉన్నారు. బస్టాండ్లో, శ్రీకాళహస్తి బస్టాండ్లో కానీ లేకపోతే మహాశివుడు శివాలయం దగ్గర కానీ దిగి ఈ అడ్రస్కి ఇంటి నెంబర్ 6/23 చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, చెన్నై రోడ్ అనే అడ్రస్కి అయితే ఆటో వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా ఈ సెల్ నెంబర్ ఉంది చూడండి, ఫోన్ చూస్తున్నారు వీడియో. ఈ సెల్ నెంబర్ని వాళ్ళ అబ్బాయిదే అన్నమాట. ఆయన 3 కొడుకులు, 2 కొడుకులు కూడా స్కూల్ హెడ్ మాస్టర్లు, 3వ కొడుకు ఆయన దగ్గరే వచ్చినటువంటి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటారన్నమాట. ఆయన ఫోన్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంటాడు. 8106530630. అయితే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ప్రస్తుతం 95-96 సంవత్సరాలు. ఆయనకి ప్రస్తుతం పాపం చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు. మనం అడిగినటువంటి వాటిని చిన్నగా చెప్తుంటారు. ఆయనకి మైక్ కూడా పెడుతుంటారన్నమాట. కాబట్టి ఆయన్ని దర్శించడానికి మనకి దేవాలయంలో ఏ విధంగా అయితే టైం టు టైం ఉంటుందో అదేవిధంగా ప్రస్తుతం ఆయన దర్శించడానికి వీడియోలో చూస్తున్నారు కదా, 9 to 11, 9 నుండి 11 వరకు మాత్రమే ఉదయం పూట. సాయంత్రం పూట అయితే 5 నుండి 7:30 వరకు. ఈలోపు మీరు మాట్లాడితే మీతోటి మాట్లాడతారు. మీరు అడిగినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఆయన పరిష్కార మార్గాన్ని కూడా చెప్తారు. ప్రతి వీడియోలో కూడా ఈ అడ్రస్ పెట్టమని మన వాళ్ళు అడిగారు కాబట్టి పెడుతూ ఉన్నాం. నాకు తృప్తి ఏంటి అంటే, మన వీడియోలు చూసి ఈ వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ వాళ్ళు కనీసం 400 మంది సద్గురు సుబ్రహ్మణ్యం దర్శించి వచ్చి సార్ మాకు మనశ్శాంతిగా ఉంది అని చెప్పారు. అది చాలు, నాకు అది తృప్తి. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి ఒక అవకాశం ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. ఆయన ఫోన్ నెంబర్ ఇది వాళ్ళ అబ్బాయిదే, యుగంధర్ గారని ఆయన దగ్గరే ఉంటుంటాడు. 8106530630. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో వేదాంత విషయాలని అవలీలగా చెప్తూ ఉన్నారు శ్రీకాళహస్తిలో. ఆయనకి రాత్రిపూట మానవాతీతమైనటువంటి ఒక శక్తి కల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏదో అడుగుతూ ఉంటే ఈయన చెప్తూ ఉంటారు. ఒక్కోసారి ఈయన అడుగుతూ ఉంటే ఆమె చెప్తూ ఉంటుంది. చూడండి, గురువుగారు ఏమంటున్నారంటే, అసలు ప్రతి ఒక్కరిని కూడా వారు, సుబ్బారావు గారు, పుల్లయ్య గారు, మూర్తి గారు అంటున్నావు. నీ ఎదురుగ్గా ఉంటే మీరు అని అంటున్నాం. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని, ఎవరిని గురించో నువ్వు గౌరవిస్తూ ఉన్నావు కానీ నిన్ను నీవు గౌరవించుకోవట్లేదు అంటున్నాడు. నేను గారు అని ఎందుకు అనుకోకుంటున్నాడు అనమాట. చూడండి, చాలా హాస్యాస్పదమైనటువంటిది, విచిత్రమైనటువంటి వీడియో ఇది. నేను గారు, నిన్ను నీవు ఎందుకు గౌరవించుకోవు? అసలు నేను గారు అనేటువంటి వాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడిని తెలుసుకోవడం అనేటువంటిది ఎలా అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. జ్ఞాన ప్రసూనాలలో 49వ భాగంగా మనం ఇది ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. నేను గారు అంటే ఎవరు? ఆయన ఆకాశంలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా, ఈ బట్టలల్లో ఉంటాడా, ఎక్కడుంటాడు? నేను గారు అనేవాడు ఆయన తెలుసుకోవటం ఎలా అనేటువంటిది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని
జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు, తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి భక్తి అని చెప్పారు ఆయన. తన్ను తానే ఎరిగిన తానెపో బ్రహ్మం అని రెడ్డిగారు యోగి వేమన ఏనాడో చెప్పాడు. నేనైన నేను అని అందరమ్మ 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టినటువంటి అమ్మ అందరమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ ఎప్పుడో చెప్పింది. నిన్ను నీవే తెలుసుకుంటావు అని వీరబ్రహ్మేంద్ర స్వామి అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షి వివరించి చెప్పారు. అందరూ చెప్పింది కూడా ఒకటే, నిన్ను గురించి నీవు అంటే నువ్వు ఎవరినైతే పూజిస్తూ ఉన్నావో, ఎవరినైతే దేవుడు అనుకుంటున్నావో ఆ శక్తితోటి ప్రతి ఒక్కరూ మాట్లాడతాడు, చూస్తాడు ఎప్పుడు అనేటువంటి చెప్తున్నాడు. సంవత్సరం మొత్తం కూడా కష్టపడి చదివినటువంటి చదువు ఏ విధంగానైతే చివరిలో 3 గంటలలో తేలుతుందో, అదేవిధంగా జీవితం మొత్తం స్మరించినటువంటి స్మరణ చివరి 3 శ్వాసలలో తేరుతుంది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయంటే ప్రాణం పోయింది అనుకుంటున్నాం అన్నమాట. కాదట, అట్లా కాదట. చివరిలో 3 శ్వాసలు ఉంటాయి. ఆ 3 శ్వాసలలో నువ్వు ఎవరికైతే అంతవరకు పూజలు చేసావో, టెంకాయలు కొట్టావో, నీ కష్టాలను తీర్చమని ఎవరినైతే ప్రార్థించావో వాడు నీకు కనపడతాడు, వాడితోటి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అయితే యమభటులు పక్కనే ఉండి నిన్ను భయపెడుతూ ఉంటారన్నమాట, ఎవడికి చెప్పొద్దు అని. అందువల్ల మూగవాడు ఏ విధంగా అయితే మాట్లాడలేడో అదేవిధంగా నీ పరిస్థితి కూడా. చనిపోయిన తర్వాత శవం మీద పడి ఏడుస్తుంటాడు, అయ్యో పోయావా, నేను వస్తానన్నా ఎంతలే పోయావని. మరి ఎందుకంటున్నాడు అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఆ మైండ్కి ఎక్కుతూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటాయన్నమాట. ఆ సమయంలో తనకు చనిపోయినటువంటి వాడికి శత్రువుగా ఉండేటువంటి వాళ్ళు శవాన్ని చూడటమే కానీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ మాటలు అవి మైండ్కి ఎక్కుతాయి, తప్పనిసరిగా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించి చెప్పారన్నమాట. మూగవాడు ఎలా అయితే చెప్పలేడో అదేవిధంగా నీవు కూడా చెప్పలేక ఏడుస్తావు. నీ ఏడుపు నీది, నీ ఏడుపు ఎవ్వడికి వినపడదు. ఐఆమ్ దట్ ఈజ్ ఐఆమ్, అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని చిట్ట చివరిలో ప్రతి ఒక్కడూ కూడా తెలుసుకుంటాడు. రావణాసురుడు దేవుడే, రాముడు దేవుడే, అయితే ఆయన దుష్టదేవుడు, ఈయన శిష్టదేవుడు, ఇద్దరికి తేడాది అని గ్రహిస్తావు ఎప్పుడు నీ చివరి శ్వాసలో. ఎలా జీవించాలి అని కాకుండా ఎందుకు జీవించాలి అని ఆలోచించి జీవిత పరమార్థాన్ని తెలుసుకో అంటారు అరుణాచలేశ్వరుడైనటువంటి అనిలాచలేశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఎవరినో గౌరవిస్తున్నావు, ఎవరెవరినో అంటున్నావు, వారు మీరు అంటున్నావు. ఆత్మ పరిశోధన ఎందుకని చేసుకోవు? నేను గారు నిన్ను నీవు ఎందుకని గౌరవించుకోవు అంటున్నాడు ఆయన. అసలు ఆత్మ పరిశోధన అనేటువంటి దాన్ని చేస్తే అసలు నీవు అనేటువంటిది బయటపడుతుంది. చూడండి, ఆకాశం చూస్తున్నారు కదా, శూన్యం. ఆకాశం దేంట్లో, భూమి దేంట్లో ఉంది? ఆకాశంలో ఉంది. కాబట్టి నువ్వు కూడా ఆకాశంలో ఉన్నట్లే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆధ్యాత్మిక విషయాలు, తత్వశాస్త్ర విషయాలు అనేటువంటివి చెప్పినా కానీ సామాన్య మానవులకి అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే తత్వం అన్నమాట. ప్రపంచానికే తత్వాన్ని ప్రబోధించింది మన భారతదేశం, హిందూ దేశం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది మన సంస్కృత భాష, హైందవ దేశం. ఆ దేశంలో పుట్టడం అనేటువంటిది నీ యొక్క అదృష్టం. తత్వం ఐఆమ్ దట్ ఈజ్ ఐఆమ్ అని చిట్ట చివరిలో నువ్వు తెలుసుకుంటావు అంటున్నాడు. కాంతా కనకాలే నీకు సర్వస్వం. అందువల్ల నీవు చివరి వరకు కూడా చూడలేకపోతున్నావు అని చెప్తున్నాడు అనమాట ఆయన. యోగులు అవధూతలు మాత్రమే ఆ విధంగా చేయగలరు. చూడండి, యోగులు అవధూతలు ఎప్పుడూ కూడా వాళ్ళు జీవించి ఉండగానే జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు అంతే, కానీ ఎవరికీ కూడా చెప్పరన్నమాట. సకలము పరమాత్మలోనే ఉంది,
అది నీవే అయి ఉన్నావు. దైవానుభవం కలగాలంటే తాను లేని ప్రపంచమైనా ఉండాలి, ప్రపంచం లేనటువంటి తానైనా కానీ ఉండాలి. ప్రతి జీవి కనుపాపలో ఉండే కాంతి అరుణాచలేశ్వరుడు. ప్రతి జీవి శ్వాసలో కదిలే వాయువు అనిలాచలేశ్వరుడైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు. శనిగ్రహమైనా కానీ పడితే ఎప్పటికైనా వదులుతుందేమో కానీ గురుగ్రహం, దైవానుగ్రహం పట్టడం అనేటువంటిదే కష్టం. ఒక్కసారి పట్టాయంటే మాత్రం ఇంకా జీవితాంతం వదలనే వదలవు. కుండ మట్టిని చేరడానికి ఎంత దూరమో అలాగే దృశ్యాన్ని చేరడానికి ఎంత సమయమో నేను అనేది కూడా ఆత్మను చేరడానికి అంతే దూరం. మామూలుగా అయినట్లయితే ప్రయాణం చేస్తేనే గమ్యానికి చేరుతాం భౌతికంగా. ఆధ్యాత్మికంగా అయినట్లయితే ప్రయాణాన్ని ఆపితేనే గమ్య సాధన అనేటువంటిది జరుగుతుంది. స్వామి వివేకానంద, ఆయన చరిత్ర అందరూ దాదాపు తెలుసు. తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎవరైనా ఉన్నాడు అంటే వాడు పాపాత్ముడే. విశ్వనాథత్తు భువనేశ్వరీ దేవులకు జన్మించినటువంటి స్వామి వివేకానంద చికాగో సమావేశాలలో మేలుకో మేలుకో అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? భార్య పిల్లలు అనేటువంటివి ఆట బొమ్మలు. ఆ ఆట బొమ్మల యొక్క సౌందర్యానికి లోబడి వాటి యొక్క చేష్టలకు నువ్వు ఆనందిస్తూ నువ్వు నిద్రిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ నిద్ర నుండి మేలుకో. అది ఆయన భావం అన్నమాట. ఆట బొమ్మలు ఇవన్నీ కూడా నీ వెంట ఏవి రావు. నీవు అనుకునేటువంటిది ఏది నీ వెంట రాదు. నీతో పాటు చివరి వరకు ఉండేది నీ ధైర్యం ఒక్కటే. కాబట్టి ఈ బొమ్మలే శాశ్వతమని నమ్మకుండా జీవిత పరమార్థాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు ఆ స్వామి వివేకానంద. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, తత్వశాస్త్ర విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. అందరూ ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ ఆ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీకేమైనా కానీ జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే ఆయనతోటి చర్చించి వాటికి పరిష్కారాన్ని కనుక్కొని మనశ్శాంతిగా జీవించండి. ఆయన అనేక మంది అనేక రకాలుగా అడుగుతుంటారు, విసిగిస్తుంటారు. కొంతమంది దేవుడు లేడా నాకు చూపించు అంటుంటారు. వాళ్ళకి ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. ఒరే, నీకు పెళ్ళయిందా? కాలేదు. పెళ్లి చేసుకో. చదువుకుంటున్నావా? లేదు. చదువుకో, పెళ్లి చేసుకో. పిల్లల్ని గాను చదువుకో, పెళ్లి చేసుకో. పిల్లల్ని గాను బాగా మంచి ఇల్లు కొనుక్కో, పొలాలు కొనుక్కో, సుఖంగా జీవించు. దేవుడున్నాడా లేడా అనే విషయం నీకెందుకు? నువ్వు తెలుసుకుంటావు, నీవే తెలుసుకుంటావు దేవుడున్నాడో లేదో. కానీ ఎవరికీ చెప్పలేవు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు ఇదంతా నీకెందుకు? ఉన్నాడా లేడా అని. మీ ఊర్లో ఉండేటువంటి దేవాలయం, రామాలయమో శివాలయం ఉంటే పోయి టెంకాయ కొట్టు, దండం పెట్టు, మనశ్శాంతిగా కొంచెంసేపు కూర్చో. ఇంట్లో ఉండేటువంటి నీ భార్య పిల్లల యొక్క మనస్తత్వం నీకు నచ్చకపోతే జనారణ్యంలో అయినా తిరుగు, లేకపోతే మహారణ్యంలో అయినా తిరుగు. సాయంత్రానికి రా, ప్రశాంతంగా అన్నం తిను, పడుకో, పొద్దున్నిలే, మళ్ళీ మళ్ళీ రా. దేవుడున్నడా లేడా అనేటువంటి చర్చించి మైండ్ పాడు చేసుకోవాకు. ప్రశాంతంగా సుఖాలు దుఃఖాలు కష్టాలు అనుభవించో సావు. ఇది ఆయన చెప్పేదన్నమాట. అదంతా నీకెందుకు ఆ చర్చ అంటాడనమాట. ఆ చర్చ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీది ఆ స్థాయి కాదు. ఆ స్థాయి అయితే నువ్వు ఇంత దూరం రావు, నన్ను అడగవు అని చెప్తాడనమాట ఆయన. అందరూ కూడా అటువంటి యోగులని, మహాత్ములని దర్శించడం అనేటువంటిదే మా యొక్క అదృష్టం. స్వామి వివేకానందను మనం చూడలే, రామకృష్ణ పరమహంసను మనం చూడలే, జిల్లెలమూడి అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలే. కాబట్టి చూసినటువంటి వాళ్ళు అదృష్టవంతులు అని ఇప్పుడు మనందరం కూడా అనుకుంటున్నాం. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ను గురించి చాలామంది అడిగారు. కొంతమంది పాపం వెళ్ళి అడ్రస్లు కనుక్కోలేక తిరిగి వచ్చారు. అందుకని వాళ్ళ కోసమని ఈ వీడియోలో ఈ అడ్రస్ పెడుతూ ఉన్నాం. ఒకసారి చూడండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంటి అడ్రస్, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్,
ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. ఇది ఆయన యొక్క అడ్రస్ అన్నమాట. శ్రీకాళహస్తిలో బస్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ దిగి ఈ అడ్రస్కి మీరు ఆటో వాడిని ఎక్కినట్లయితే తీసుకెళ్తారు. చెన్నై రోడ్డు, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, ఇంటి నెంబర్ 6/23 అంటే వాళ్ళ అబ్బాయిది అనమాట. అది అక్కడ లేకపోతే ఈ సెల్ నెంబర్ ఉంది కదా, దాన్ని చేసినా కానీ వాళ్ళ అబ్బాయి ఎప్పుడు అక్కడే ఉంటాడు. దేవాలయం అంటే ఇంతకుముందు అయితే ఆయన చూడటానికి ఏ టైంలో మేము మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే టైమింగ్స్ పెట్టారు. జనాలు ఎక్కువ అయ్యారు, పైగా ఆయన కూడా పెద్దవారు అయ్యారు. అందుకని ఉదయం పూట 9 గంటల నుండి 11 లోపు ఆయనతో మాట్లాడేటైతే వెళ్ళి మాట్లాడండి. లేకపోతే సాయంత్రం పూట 5 నుండి 7:30 వరకు మాత్రమే. ఇంకా ఆ తర్వాత మీరు మాట్లాడాలన్నా కానీ మీకు ఆయన దర్శనం అనేటువంటిది దొరకదు. కాబట్టి ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుడు అవధూత యోగి అయినటువంటి మహాయోగి అయినటువంటి ఆ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఈరోజు ఎవరికీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఉన్నట్లుగా నటిస్తున్నాడు. బాగా డబ్బున్న కోటీశ్వరుడికి లేదు, మధ్యతరగతి వాడికి లేదు. ఎవరికి మనశ్శాంతి అనేటువంటి చిన్న చదువుకునేటువంటి పిల్లలకు కూడా మనశ్శాంతి కరువు అయిందనమాట. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ఉండాల్సింది లేదు. కానీ ఆ మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటి మన ఈ వీడియోలన్నీ కాబట్టి అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యంగా దర్శించి మీకు ఏవైనా జీవిత సమస్యలు ఉన్నట్లయితే ఆయనతో మాట్లాడి పరిష్కరించుకోండి. ఇంకా మన వీడియోలన్నీ కూడా 850 వీడియోలు, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి జ్ఞాన ప్రసూనాలు కాబట్టి వీటిని మీరు ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి కానీ చూడండి. లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి మన ఛానల్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఇంకా మీ టీవీలో వస్తాయి. సినిమా చూసినట్లుగా చూడవచ్చు. మానసిక ప్రశాంతత పొందండి, సుఖశాంతులతో ఉండండి. మత పోరాటాలు, కుల పోరాటాలు పెట్టుకోకుండా ప్రశాంత జీవనంగా గడపండి. హిందువుగా జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.